పాపం ఆ చెయ్యలా అయినప్పటి నుంచి తనేం చేయలేకపోతున్నాడు. అరే పని లేకపోతే బోర్ కొడుతుంది కదా మమ్మీ. మరి మీకెందుకు బోర్ కొట్టదు? ఏ హాస్, పండగ పూట కొట్టించుకోకే. నైని, హారతిచ్చాక ప్రసాదం తీసుకెళ్లి విష్కిస్తే పూజా ఫలితం దక్కినట్టే. అంతేనమ్మా, ముందు పూజ మొదలెట్టండి. స్వామి గణనాథ, విశాల్ బాబు గారికి నయం అవ్వాలంటే గజగండ తీసుకెళ్ళిన ఆ పంచకమణి మా చేతికి రావాలి. అదెలా చేస్తావో ఏమో కాని నీ అండదండలతో విఘ్నాలన్నిటినీ తొలగించుకుని మళ్ళీ ఈ ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా వేడుకుంటున్నాను తండ్రి. మా అక్క కష్టాన్ని తొలగించడానికి ఆ పంచకమణి కావాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ మణి మన ఇంటికొచ్చేలా చేయమని అందరి కోరిక ఇదే అన్నట్టుగా దండం పెట్టుకోండి. అలాగే దండమేగా పెట్టేసుకుంటాం. నేను తీసుకొచ్చిన నైవేద్యంలో విష రసాయనాన్ని కలిపినా ఇప్పటి వరకు నైని గుర్తుపట్టలేదెందుకని? దేవుడేం తినడు కదా. ఆయన కాపద రావడానికి ముందు గాయత్రి పాపకు తినిపించమన్నప్పుడు గాని నయని విషాన్ని విషయాల్ని గ్రహిస్తుందో లేదో తెలిసిపోతుంది. చెల్లి, హారతి వెలిగించు. నాయనమ్మ మనసేం బాగలేదు పాపం. లేదంటే ఓ పాట పాడి స్వామివారికి హారతిచ్చేది. విష్ పరిస్థితిని తలుచుకొని బాధపడుతుందండి. ఏం కాదులే నైని, ధైర్యంగా ఉండు, అంతా మంచి జరుగుతుంది. వదనకున్న ధైర్యం మన ఇంట్లో ఎవరికుంది?